మానసిక రుగ్మతలందరికీ ప్రతి సైకాట్రిస్ట్కి ఒక మాన్యువల్, ఒక భగవద్గీత, ఒక బైబిల్, ఒక ఖురాను అలాంటిది మాకు ఒకటి ఉంటుంది. దాన్ని ICD-11 అంటాం. ఓకే. సో దాని ప్రకారం మానసిక రుగ్మతలు మేము క్లాసిఫై చేయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ICD-11 ప్రకారమే అనుకుంటే ఒక వ్యక్తికి డిప్రెషన్ ఉందా లేదా చెప్పాలి అని అంటే ఇందాక అనుకోండి, చాలా బాధగా అనిపించడం కాదు. ఎవరో ఇంట్లో చనిపోయారు అనుకోండి, అది బాధ అంటాం. అదే బాధ కొన్ని రోజులు ఉందనుకోండి, అడ్జస్ట్మెంట్ కింద అనుకోవచ్చు. ఒక నెల 2 నెలలు అనుకుందాం. అదే 3 నెలలు దాటిపోయినా అలాగే బాధ ఉంది, 6 నెలలు దాటిపోయినా అలాగే ఉంది, సంవత్సరం దాటిపోయినా బాధ తగ్గడం లేదు, మొదటి రోజు చనిపోయినప్పుడు ఎలా ఉందో బాధ ఇప్పటికీ అలాగే ఉంది అనుకోండి, ఆ వ్యక్తిని డిప్రెషన్లో ఉన్నట్టుగా మనం పరిగణించవచ్చు. ఎందుకంటే ఇక్కడ డ్యూరేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎంత కాలం పాటు ఆయన బాధపడుతున్నాడు, ఎందుకంటే అప్పుడెప్పుడో 10-20 సంవత్సరాల కింద తలకి దెబ్బ తగిలింది సార్ నాకు ఇప్పుడు నొప్పి పెడుతుంది అంటే ఎలా ఉంటుందంటే తాతల నాటి నేతులు దాగేమన్నట్టు ఉంటుంది. అవునండి సార్. ఓకే. సో టైం డ్యూరేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇంకా డిప్రెషన్ ఉండే వ్యక్తిని ఇంకెలా గుర్తించవచ్చు అంటే బాధ, మేజర్ క్రైటీరియా, మైనర్ క్రైటీరియా అని ఉంటాయి. ఓకే. బాధ, దాంతోపాటు నీరసంగా అనిపించడం అంటే నిస్సత్తువగా. ఓకే. అంటే నీరసం అంటే అనీమియా వల్లనో లేదా రక్తహీనత వల్లనో తిండి తినకపోవడం వల్ల వచ్చిన నీరసం కాదండి, ఏమీ చేయడానికి ఓపిక లేకపోవడం ఒంట్లో. ఓకే. మనిషికి ఏమీ చేయకపోవడానికి ఓపిక ఉండదు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ వాడికి సినిమా చూడాలని ఇంట్రెస్ట్ ఉంది, వెళ్ళడానికి ఓపిక చాలా ఉండేది వాడికి. సో ఓపిక ఉండదు, నాకు ఏది చేయలేకపోతున్నానండి, నిస్సత్తుగా అనిపిస్తుంది, ఊరికి అలసట అనిపిస్తుంది. దాంతోపాటు ఏ పని చేయడానికి ఇంట్రెస్ట్ ఉండకపోవడం. లైక్ ఎట్లా అంటే మునుపు వాడికి అతనికి కానీ ఆవిడకి కానీ ఆ పని చేయడం అంటే చాలా ఇంట్రెస్ట్. ఓకే. అది చేయడం వల్ల తనకు ఆనందము, కొంచెం ఎక్సైట్మెంట్ వచ్చేవి. ఇప్పుడు అదే పనికి తనకు అవి రావు. దాన్ని మనం లేజినెస్ అనొచ్చా సార్? లేజినెస్ అంటారు. ఇప్పుడు లేజినెస్ అంటే మీరు ఇప్పుడు చెప్పినవన్నీ లేజినెస్ కింద కూడా వస్తాయి కదా, కావాలని చేయడంలా. ఓకే. లేజినెస్ అనేది నీకు తెలిసి ప్రత్యక్షంగా చేస్తుంది లేజినెస్. అంటే నేను చెయ్యను, నాకు నచ్చదు ఓకే అని అనడం. తనకి చెయ్యాలని ఉన్నా చెయ్యలేకపోవడం నిస్సత్తువ. తను చెయ్యలేకపోతున్నాడు, తనకి చెయ్యాలని ఉంది, అతను ఉద్యోగానికి వెళ్ళాలని ఉన్నాడు, వెళ్ళాలి, కానీ చేయడానికి ఇంట్రెస్ట్ రావడం లేదు, చేయడానికి ఓపిక చాలడం లేదు. అది కాకుండా ఇంట్రెస్ట్ అంటే ప్లెజరబుల్ యాక్టివిటీస్లో ఇంట్రెస్ట్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తికి క్రికెట్ అంటే చాలా ఇష్టం, చాలా ఇష్టం. ఏదైనా మ్యాచ్ వచ్చిందంటే పొద్దున్నే టీవీకి అతుకుపోయి కూర్చుంటాడు రాత్రి వరకు. అలాంటి వ్యక్తి సడన్గా ఏదో ఒక ప్రాబ్లం వల్ల డిప్రెషన్కి లోనైతే అతనికి టీవీలో ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్ ఫైనల్కి వెళ్ళి కొట్టుకుంటున్నా కూడా అతనికి ఇంట్రెస్ట్ ఉండదు చూడడానికి. నాకు ఇంట్రెస్ట్ లేదండి తీసేయండి అని అనేస్తాడు సింపుల్. అంటే దీన్ని మనం సార్ అంతకుముందు బాగా అన్నిట్లో యాక్టివ్గా పార్టిసిపేట్ చేసేవాడండి, ఇప్పుడు చేయడం లేదండి. అంతకుముందు టీవీ బాగా చూసేవాడండి, ఇప్పుడు చూడడం లేదండి. అంతకుముందు అందరితో బాగా కలిసిపోయేవాడండి, ఇప్పుడు కలవడం లేదండి అని చాలా మంది మనం చెప్తూ ఉంటే వింటాం. సో ఈ 3 లక్షణాల్లో 2 లక్షణాలు ఉన్న మనం డిప్రెషన్ కింద కన్సిడర్ చేయొచ్చు.